ఈ ఆలయం కాకతీయులు కట్టించిన నాగబంధనం ఉన్న రహస్య మెట్ల బావి. ఇప్పటికీ ఈ బావిలో చాలా ప్రమాదకరమైన పాముల ఉనికిని మనం గమనించవచ్చు. నాగబంధనం అంటే తమ వద్ద ఉన్న బంగారము సంపదను కాపాడడానికి ఇలాంటి రహస్య బావులను నిర్మించి విషంతో కూడిన పాములను విడిచిపెట్టేవారు. నాగబంధనం ఉందని పాములు తిరుగుతున్నాయా, లేక శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణం కాబట్టి నివాసం ఏర్పరచుకున్నాయా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి పురాతనమైన చరిత్రను తెలిపే కట్టడాలు అందరికీ తెలిసే విధంగా మీ వంతు సాయంగా ఒక లైక్ అయితే వేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. మనం ఎలగందుల గ్రామంలో అతి రహస్యంగా కాకతీయులు నిర్మించిన మెట్ల బావి దగ్గర అయితే ఉన్నాము. దీనినే స్థానికులు నాగన్న మెట్ల బావి అని కూడా అంటారు. మనం రోడ్ నుంచి వెళ్తే ఈ మండపం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. లోపల బావి ఉందని ఎవరికైతే తెలియదు. దీనిని నాగబంధనం ఉన్న ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం మండపం పైన చూస్తూ ఉంటే నాగుపాములు చుట్టేసి మధ్యలో నిధి ఉన్నట్టుగా, రక్షణగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే సాక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే నాగబంధనం ఉన్న ఆలయం అని పిలుస్తూ ఉంటారు. రోడ్ నుంచి వెళ్తే ఈ మండపం మాత్రమే కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న అద్భుతమైన మెట్ల బావి అయితే కనిపించదు. ఇలా వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం వల్ల ఇలాంటి నిర్మాణాలు అందరికీ తెలుస్తున్నాయి. అందుకే తప్పకుండా ఇంకా చాలామందికి తెలిసే విధంగా మీ వంతు సాయంగా తప్పకుండా లైక్ చేయని వారు లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నాగన్న మెట్ల బావి, కాకతీయుల రహస్యమైన మెట్ల బావి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ రోజుల్లో కాకతీయులు చాలా అద్భుతంగా నిర్మించిన మెట్ల బావికి దిగడానికి 2 మార్గాలు అయితే ఏర్పరచుకున్నారు. మనం చూస్తున్న మార్గం వచ్చేసి, మరియు ఇక్కడ 2వ మార్గం అయితే కనిపిస్తుంది. ఈ మెట్ల గుండా అయితే లోపలికైతే వెళ్తాము. చాలా అద్భుతంగా పూర్వకాలంలో వారు బావిలోని నీటిని స్నానాలకు మరియు త్రాగునీరుకు ఉపయోగించుకునేవారట. ఇక్కడ మనకు కాకతీయుల నిర్మాణ శైలి అనేది కనిపిస్తూ ఉంటుంది. లోపలికి రాగానే చాలా ఆశ్చర్యం కలిగింది. పూర్తిగా రాతి స్తంభాలతో నిర్మించారు ఆ రోజుల్లోనే. ఇక్కడ మనం చూడవచ్చు, మెట్ల దగ్గరే మనకు శివలింగం మరియు నంది విగ్రహం లాగా కనిపిస్తూ ఉన్నాయి. పూర్వకాలంలో చాలా అద్భుతంగా పూర్తిగా రాతి స్తంభాలతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. భూమికి సమాంతరంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి, రోడ్ నుంచి అయితే ఈ ఆలయం కనిపించదు. మెట్లు దిగగానే చాలా అద్భుతంగా కాకతీయుల నిర్మాణాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. పూర్వకాలం నాటిది కాబట్టి అక్కడక్కడ ధ్వంసమైనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రాతి స్తంభాలకు ఒక వీల్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. అవి తిప్పితే తిరిగే విధంగా ఉన్నాయి, కానీ అవి తిరగవు. ఇవి ఇంటర్నల్ లాకింగ్ సిస్టంతో నిర్మించారు. ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో ఇంతటి ఇంజనీరింగ్ పద్ధతిలో నిర్మించారు చూడండి. అన్ని రాతి స్తంభాలతో ఈ మండపం అయితే కనిపిస్తుంది చాలా అద్భుతంగా. ఫ్రెండ్స్, చాలా దూరం నుంచి ఈ బావి దగ్గరికి వచ్చాను వీడియో తీయడానికి. కానీ ఇక్కడ ప్రమాదకరమైన పెద్ద పాముల యొక్క కుబుసం అయితే కనబడింది.
పైనుంచి చూస్తే వీడియో తీయాలా వద్దా అనే అనుమానం కలిగింది. ఎందుకంటే నాగబంధనం ఉన్న ఆలయం కాబట్టి ఇక్కడ పాములు తిరుగుతాయని అనుమానం కలిగింది. నా అనుమానం అయితే నిజమైంది. ఎందుకంటే చూడండి, చాలా పెద్ద పాముల యొక్క కుబుసము. అయితే దీంట్లో నాగబంధనం ఉందని నాగుపాములు తిరుగుతున్నాయా మరి లేక శిథిలావస్థకు చేరుకున్నాయి కాబట్టి ఇక్కడ పాములు నివాసం ఏర్పరచుకున్నాయా? మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నాగబంధనం ఉందని పాములు తిరుగుతున్నాయా లేదా శిథిలావస్థకు చేరుకున్నాయా? నేనైతే శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి పాములు తిరుగుతున్నాయని అనుకుంటున్నాను. ఆ ధైర్యంతోనే లోపలికి వెళ్ళి వీడియో తీయడం అయితే జరిగింది. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా విశేషాలు అయితే తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, బావిలో నీరు చూడండి, చాలా శుభ్రంగా అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ బావిలో నీరు పంట పొలాలకు వాడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి బావులు అరుదుగా కనిపిస్తాయి. ఒకవేళ కనిపించినా కానీ బావిలో నీరు ఉండదు. కానీ ఈ బావిలో ఎప్పుడైనా ఏ కాలమైనా నీరు ఇంకిపోదట. మనం చూస్తున్న లోతు కంటే బావి చాలా లోపలికైతే ఉందని స్థానికులైతే చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ బావి యొక్క ఇంకో రహస్యమైన విషయం తెలుసుకున్నట్లయితే ఈ మెట్ల బావిలో 2 గర్భగుడులు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి విగ్రహాలు అయితే లేవు. ప్రస్తుతం గర్భగుడిని ధ్వంసం చేసి దాంట్లో బంగారం ఉందని చాలా వరకు పెకిలించారు. అక్కడ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ రహస్యమైన ఆలయం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో అయితే ఉంది. మరి ఇటువంటి రహస్యమైన ఆలయాలు ఎందుకు నిర్మించారో తెలుసుకుందాము. తమ రాజ్యంలో పరిపాలన కొరకు మరియు రాజ్య సంపద శత్రువులు కొల్లగొట్టకుండా ఒకవేళ రాజ్యంపై దండెత్తి వచ్చినా తమ సంపదను కాపాడుకోవడానికి మళ్ళీ పరిపాలన కొనసాగించడానికి ధనం కావాలి కాబట్టి దుండగులు శత్రువులకు దొరకకుండా ఇలాంటి మెట్ల బావులను నిర్మించి విషంతో కూడిన పాములను విడిచిపెట్టేవారు. ఇలాంటి నిర్మాణాలు శత్రువులు చూసినా బయట నుంచి చూస్తే ఇదొక బావి అని వెనుదిరిగే విధంగా ఆ రోజుల్లో చాలా తెలివిగా నిర్మించారు. ఇలా రహస్యమైన ప్రదేశాలు శత్రువులు కనిపెట్టి దోచుకుపోదామని అనుకున్నా ఇక్కడ కాపలగా విషసర్పాలు వదిలేవారు. దానికి సాక్ష్యంగా ఇక్కడ మండపం పైన నాగబంధనం ఉన్న గుర్తులు మనం గమనించవచ్చు. ఈ మండపం పైన నాగుపాము గుర్తులు చూస్తే అర్థమవుతుంది ఈ బావి నాగబంధనంతో ఉంది. శత్రువులు ఏమీ చేయలేమని వెనుదిరిగేవారట ఈ నాగబంధనం చూసి. అలా రక్షణ కొరకు నిర్మించుకున్నారు. ఇక ఈ బావిలో గర్భగుడిని అయితే చూద్దాం రండి. ఎక్కడ చూసినా కానీ చాలా ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో ఇలా నిర్మించాలంటే కష్టమైన పని. ఒక బావిని ఇలా నిర్మించారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా కాకతీయ రాజులు తెలంగాణలో చాలా అద్భుత నిర్మాణాలు చేశారు. అందులో ఇదొక నిర్మాణం. ఫ్రెండ్స్, మనం చూడవచ్చు కాకతీయుల రహస్య ఆలయం ఈ బావిలో నిర్మించారు. ఇటువంటి 2 గర్భగుడులు అయితే ఉంటాయి. పూర్వకాలంలో మహమ్మదీయుల పాలనలో ధ్వంసం కాకుండా ఇలాంటి ఎన్నో రహస్యమైన ఆలయాలు, మనకు తెలియని రహస్యమైన ప్రదేశాలు మన దేశంలో కొన్ని శిథిలమై మరికొన్ని భూగర్భంలో కలిసిపోయాయి. ఇలాంటి నిర్మాణాలు మనం ఇప్పటికీ చూస్తున్నామంటే వాళ్ళ గొప్పతనం. మన దేశ చరిత్రను తెలిపే కట్టడాలు చాలా ఉన్నాయి. కానీ మహమ్మదీయుల పాలనలో కొన్ని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడ కూడా కొంచెం ధ్వంసమైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి,
బంగారం కోసం కొందరు దుండగులు చాలా వరకైతే పెకిలించారు. రాతి నిర్మాణాలను మొత్తం అయితే ధ్వంసం చేసినట్టుగా ఈ ఆలయ గర్భగుడులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గమనించినట్టయితే గర్భగుడుల ప్రదేశంలోనే చాలా వరకు ధ్వంసం అయితే చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే బంగారు నిధులు దాచిపెట్టారని వాళ్ళు ధ్వంసం అయితే చేయడం అయితే జరిగింది. దుండగులు చూడండి 2 గర్భగుడులను పూర్తిగా ధ్వంసం అయితే చేశారు. పురాతన కాలం నాటి అద్భుతమైన నిర్మాణాలు ధ్వంసం అయితే చేయడం అయితే జరిగింది. మనం గమనించినట్టయితే గర్భగుడిలో కూడా పూర్తిగా తవ్వడం అయితే జరిగింది. మన భారతదేశంలో కాకుండా మరియు తెలంగాణలో కూడా కాకతీయ రాజులు నిర్మించిన కోటలైన లేదా దేవాలయాలు కానీ బంగారం కోసం చాలా వరకు దుండగులు ధ్వంసం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలోని రహస్యంగా నిర్మించిన కాకతీయుల మెట్ల బావి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.